ఎంపీగా బండి సంజయ్ నియామకం పట్ల వేములవాడలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి మరొకసారి కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి వేములవాడ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జక్కుల తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ పట్టణంలో బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ దేశం మొత్తం కోరుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి కేంద్రంలో భాజపా విజయం సాధించడం ఖాయమని భావిస్తూ, అలాగే మన తెలంగాణలోని కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న బండి సంజయ్ ని గెలిపించి తెలంగాణ నుండి మోడీకి బహుమతిగా పంపాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శి, మండల ఉపాధ్యక్షులు, మండల కార్యదర్శి, వివిధ మోర్చాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇప్పుడే అందిన వార్త, మన పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి మనం మరొకసారి వారికే అవకాశం ఇస్తూ కేంద్ర నాయకత్వం ఈరోజు టికెట్ కన్ఫర్మ్ చేయడానికి మేము మా రూరల్ మండలం బీజేపీ పక్షాన పార్టీకి మరి అలాగే పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటూ ఉంటే దేశవ్యాప్తంగా ఒక ప్రకంపన మొదలైంది. ఎందుకంటే ప్రజలే చాలా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈసారి రాష్ట్రంలో అటు ఇటు అయినప్పటికీ కూడా కేంద్రంలో మాత్రం మేము మోడీకే ఓటేస్తామని చెప్పి వాళ్ళు ముక్కుసూటిగా చెప్తా ఉన్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్న లోకల్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారు గల్లంత అవుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరికీ రేపు జరగబోయే ఎలక్షన్ ఎంపీగా మన బండి సంజయ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి ప్రజల మద్దతు, మరి అలాగే ప్రతి ఒక్క యువకులు, యువకులు అందరూ, మహిళలు పెద్ద ఎత్తున వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మార్పు ఈ 10 సంవత్సరాలలోనే 2 టర్ములలో నరేంద్ర మోడీ గారి వారి నాయకత్వంలో దేశ పురోగతి ఎంత ముందుకు వేగవంతంగా వెళ్తుందో చూస్తూ ఉన్నారు ప్రజలారా. మరొక ఏమని హిందీలో అంటారు, చెప్పి ఈ యొక్క నినాదంతో ముందుకెళ్తున్న సందర్భంగా మన మోడీ గారికి, మన తెలంగాణ నుంచి, మనం ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ నుంచి మన పార్లమెంటు పరిధిలో మన బండి సంజయ్ గారిని గెలిపించుకొని మోడీ గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మన బండి సంజయ్ గారికి మరెన్నో అవకాశాలు, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వారికి మా రాజరాజేశ్వర స్వామి దేవుని ఆశీస్సులు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ, వారికి అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బండి సంజయ్ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ.